హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈరోజు అయితే ఫ్రెష్గా ఏం చేస్తాను మా ఇంట్లో వంట అనేది మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ వచ్చేప్పటికి జీరా వాటర్ అయితే తాగుతాం అనమాట అందరం. అండ్ వేడివేడిగా అన్నం వండేసాను. ఏం తాలింపు వేస్తున్నానని చూస్తున్నారా? సాంబార్ అయితే చేస్తున్నానండి. మండేస్ మోస్ట్లీ సాంబారే చేస్తాను, అదేంటో నాకు తెలీదు. ఇవాళ వచ్చేపాటికి ఏంటంటే ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది చూసారా, అది చేస్తున్నాను. ఆ వెజిటేబుల్స్ని ఉపయోగించుకొని సాంబార్ అయితే చేస్తున్నాను. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి వచ్చేపాటికి కాంబినేషన్ ఏంటంటే బీన్స్ను క్యారెట్ ఉన్నాయి కదా, అవి సన్నగా తరిగేసుకుని జస్ట్ తాలింపు వేసుకుని సాల్ట్, కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం నేను ఫ్లెక్స్ సీడ్ పొడి నేను తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది అన్నంలో తినేటప్పుడు వేసుకుంటాను, లేదా ఇలా వేపుళ్ళల్లో కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట. సో కొంచెం కారంతో పాటు ఫ్లాక్స్ సీడ్ పొడి వేసేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి జల్లుకున్నాను అనుకోండి, మా కూర అయితే రెడీ అయిపోతుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ బాగా ఉప్పు గరాలు అయితే ఎక్కువ ఉండవండి, చాలా తగ్గించేసాను అనమాట. సో హెల్దీగా తినటం కోసం అని చెప్పి కూర ఎక్కువ పెడుతూ ఉంటాను. అండ్ ఇది వచ్చేప్పటికి బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అయితే చేస్తున్నాను. ఓట్స్ నానబెట్టేసేసి దాన్ని ఉడకబెడుతున్నాను అనమాట. సో సాంబార్ చేసాం కాబట్టి మనం సాంబార్ వేసుకుని ఓట్స్ తినొచ్చు, చాలా బాగుంటుంది. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అని చెప్తారు. దానిలో వారంలో 2 టైమ్స్ అన్నా ఇట్లా మనం పెట్టుకోవాలండి. బ్రేక్ఫాస్ట్ వచ్చి లైట్గా తీసుకోవాలని చెప్పి. తర్వాత వచ్చేపాటికి దీంట్లో వెజిటేబుల్స్ వేస్తాను. అండ్ నేనైతే ఏదైతే కూర చేశానో ఆ కూర కూడా వేసుకుని తింటాము. సో మనకి ఫుల్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేప్పటికి నేను చెప్పాను కదా, మార్నింగ్ డ్రింక్ జీరా వాటర్, పుదీనా, అల్లం వేసేసుకుని ఇదైతే ఖచ్చితంగా రోజు తాగుతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మన వీడియో. రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ తేజ ఛానల్ ఫర్ మోర్ వీడియో.